2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. అంటే మనము ప్రతి ఇంట్లో చూస్తున్న సందర్భమే అని చెప్పొచ్చు. తల్లి కూతురు మధ్య చిన్న చిన్న వాటికే రీజన్స్ లేకుండానే గొడవలు అనేవి చూస్తూ ఉంటాం. కానీ ఇలా గొడవ పడ్డానికి మెయిన్ రీజన్ ఎక్కడొస్తుందంటారు? ఒకవేళ నిజంగా గొడవ పడ్డప్పుడు తల్లి కూతురు మధ్య అంటే ఎవరు వెళ్ళి ముందుగా ఆబ్వియస్ గా కూతురు అని చెప్తూ ఉంటారు. బట్ దీన్ని ఏ రకంగా మనం చూడాలంటారు? అండ్ అలాగే ఇలాంటి సందర్భాలు ఎక్కువగా తరచుగా ఇవే రిపీట్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? ఫస్ట్ వచ్చేసి ఒక తల్లి కూతురు మధ్య గొడవని ఎప్పుడు క్లాసిఫై చేసి చూసుకోవాలి. సిల్లియా, ఈజ్ ఇట్ వెరీ సీరియసా అన్నది చాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను డైరెక్ట్ హార్మ్, ఇండైరెక్ట్ హార్మ్. డైరెక్ట్ హార్మ్ అనుకో అంటే కొడుతోంది, లేకపోతే తను ఊరికే తనని తను డ్యామేజ్ చేసుకుంటోంది, లేకపోతే ఏదైనా చిన్న మాట అనగానే వెళ్ళిపోయి నేను సూసైడ్ చేసుకుంటానని, లేకపోతే బెదిరించడము, గొడవ పెట్టడము, ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం ఇలా చేస్తుంది. ఇద్దరు తల్లి అయినా కావచ్చు, కూతురు అయినా కావచ్చు. ఈజ్ అ డైరెక్ట్ హార్మ్. అవి డేంజరస్ సైన్స్. అలా ఎవరైనా చేస్తుంటే ఎక్స్ట్రీమ్ ఎండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి. వన్. ఒకవేళ ఇండైరెక్ట్ హార్మ్, ఏదైనా ప్రాబ్లం అయిపోతుందేమో, నా కూతురు ఇలా ఉంటే రేపు పొద్దున ఎలా బ్రతుకుతుందో, ఈ టైప్లో ఉంటాయి చాలా గొడవలు. అలా ఉంటే చెప్పండి డాక్టర్ గారు మీరే, ఆమె ఎలా బ్రతుకుతుందండి అంటే, ఆమె ఎలా బ్రతుకుతుందో ఫ్యూచర్లో 10 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుందో తెలియక ఈ రోజు ఇంట్లో గొడవ పెట్టుకుంటుంటారు. అలాగా ఇండైరెక్ట్ హామ్ని ఊహించుకుని పొద్దున లేవరండి, 6:37 అయినా కూడా లేవదు, అందుకని గొడవ అంటారు. సో పాయింట్ ఏంటంటే ఇండైరెక్ట్ హార్మ్. ఒకవేళ తను లేవకపోతే, తన యాబ్సెంట్ అయితే, తన స్కూల్ కాలేజ్ పాడైపోతే, ఒక ఇయర్ తనకి తెలిస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుపడుతుంది అనే స్ట్రిక్ట్నెస్ కనుక రాకపోతే ఇద్దరు గొడవ అవుతూనే ఉంటుంది. అండ్ ఎనీథింగ్ తీసుకోవచ్చు, ప్లేట్ అట్లా పెట్టిందనో, లేకపోతే మా అమ్మ నా మాట వినదనో, లేకపోతే నా కూతురు అసలు నా మాట వినదు, ఈ టైప్లో ఉంటాయి. చిన్న చిన్న రెగ్యులర్ గొడవలు ఉంటే వెరీ ఇంపార్టెంట్, అసలు దాన్ని పెంచే ఎస్కలేట్ చేసే పాయింట్ దగ్గరే పట్టుకోవాలి, అక్కడే ఆపాలి. ఇంకా ఐ డోంట్ ప్రొసీడ్ ఇన్ దిస్ ఆర్గ్యుమెంట్. సేమ్ అదే బట్టల దగ్గర, ప్లేట్ల దగ్గర ఒకటే ఇష్యూ మీద రిపీటెడ్ అవుతుంటే ఇది ప్రొసీడ్ అవ్వట్లేదు, ఐ విల్ స్టాప్ అని ఇద్దరు అనుకోవాలి. ఇద్దరు ఒక చోటుకు వచ్చాక ఇది ప్రొసీడ్ అవ్వట్లేదు, సొల్యూషన్ అవ్వట్లేదు, నువ్వు మారో నేను మారను, సో వీ విల్ టేక్ ఏ స్టెప్ అనేది ఒకటి చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి, ఇట్లా గనక ఎప్పుడైనా గొడవలు రిపీటెడ్గా అవుతున్నాయంటే ఐఎమ్ వెరీ షూర్ ఆ ఇంట్లో ఏదైతే ఇల్లు ఉందో ఇంట్లో సమస్య ఉంది. లేకపోతే మూడ్ స్వింగ్స్ ఆఫ్ ద ఇద్దరు, వీళ్ళ మూడ్ బాగాలేదు, వాళ్ళ మూడ్ బాగాలేదు అని మూడ్ స్వింగ్స్ జరుగుతున్నాయి. ఈ మూడ్ స్వింగ్స్ జరుగుతున్నప్పుడు ఇద్దరు ఫైట్ పెంచుకుంటూ పోతారు, మాట మాట అనుకుంటూ పోతారు. ఆ మాటలో ఒక మాట పట్టుకుంటారు, తల్లిని ఇంత మాట అంటావా, నేను నీ కూతురు అన్నా కూడా నేను ఇంత మాట అంటావా, నువ్వు నా నాన్న అంటావా, అమ్మని అంటావా, ఈ టైప్లో అన్నీ తీసుకొస్తారు. సో డోంట్ ట్రై టు దాన్ని బిగ్ చేసుకునే ప్రోగ్రామ్ పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎవరికైనా నువ్వు డైవర్స్ అన్న ఇవ్వచ్చు వేరే వాళ్ళు అయితే, నువ్వు నీ కూతురుని ఏమి వదలలేవు, తల్లిని వదలలేవు. తల్లి కూతురు ఆర్ వన్, యూ కెనాట్ సెపరేట్. సో త్రూ అవుట్ లైఫ్ ఉంటారు కాబట్టి దాన్ని పెంచి 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 ఆ రిలేషన్షిప్ని చేదుగా మార్చుకోకూడదు. ఎప్పుడు కూడా రిలేషన్షిప్ని పెరిగి 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 చేదుగా మార్చుకోకూడదు. కొంత ఎప్పుడు కూడా మనకి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు, తల్లి తండ్రి ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళు దేవుళ్ళు. మాతృదేవోభవ పితృదేవోభవ అన్నది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చెప్పారు. ఓకే, ఎప్పటి నుంచో చెప్పారు. సో గణపతి సైతం తండ్రికి తల్లికి ప్రదక్షిణ చేశారు కాబట్టి నువ్వు ఎంతైనా కానీ, తల్లి తండ్రి ఎలాంటి వాడైనా కానీ, కూతురుకి కొడుకుకి అనే హక్కు లేదు. సో నెవర్, నోరు జారి అనొద్దు. అలానే అబ్యూస్ తీసుకోవద్దు, బట్ నోరు జారి మాట 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 అనుకుని గొడవలు పెంచద్దు. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కూతురు అంటే, ఒకవేళ కూతురుకి తల్లికైతే ఎక్కువ రోజులు మనతో ఉండదు, ఆ పిల్ల తన లైఫ్ చూసుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు, కూతురో కొడుకో, దే విల్ సీ దేర్ లైఫ్. వాళ్ళ లైఫ్కి కావాల్సినవి మనం సదుపాయం ఇవ్వగలిగితే ఇవ్వాలి, లేదంటే డిస్టర్బ్ చేయకూడదు. అది ప్రతి తల్లికి మైండ్లో ఉండాలి. బట్ వెళ్ళిపోతారు, ఏంటి ఎన్ని రోజులు పట్టుకుని వేలాడతాం, ఇట్లా వదిలేయాలి. కొన్ని నాన్ కరెక్టివ్ థింగ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మనిషిలో ఒక కోర్ ఉంటుంది, ఆ కోరుని తీసినప్పుడే గొడవ. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయి భయపడుతుంది, ఓ కూతురు, ఆమెకి హైట్లన్నా
ఎవరైనా లోపలికి వస్తున్నారు, ఇంట్లోకి వస్తున్నారన్న భయం. ఎలాగో అలాగా ఆమె కోర్లోకి వచ్చేసింది. ఆ ఫోబియాలో ఉంది. ఒక కోర్ ఫోబియా కూడా కాదు, ఒక కోర్ ఐడి. మళ్ళీ వేరే వాళ్ళతో బాగానే ఉంటుంది, ఫ్రెండ్స్ అందరితో బాగానే ఉంటుంది, అంతా ఓకే. ఎవరైనా న్యూ వ్యక్తులతో వస్తే కలవదు. ఓకే, ఇది తన కోర్. ఈ కోర్ని గొడవగా మారుస్తారు. అంటే నువ్వు ఎందుకు భయపడతావు, భయపడకు, నేను చెప్పాను బయటకు రమ్మని, ఎందుకు భయపడతావు అని. దే వాంట్ టు చేంజ్ ద కోర్. అది ఎలా మార్చాలి సార్? అక్కడ గొడవ వస్తుంది. అసలు పాయింట్ చెప్తాను. ఓకే, సో ఇది తల్లికి కూడా ఉంటుంది. మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మా అమ్మాయి, యువర్ మదర్ కోర్ ఒక ప్రిన్సిపల్లో ఉంటారు. ఆ లోపల ఉండే ఇన్హరెంట్ క్వాలిటీని యాజ్ మనము మార్చలేము, చెప్తే కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ నిజంగా మారాలి అంటే కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకి చెప్పే వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర అలాంటి వాళ్ళ దగ్గర పంపించాలి. లేదా ఇంట్రెస్ట్ చూపించకపోతే దట్ ఈస్ దేర్ కోర్, యాక్సెప్టెడ్, దట్ ఈస్ దెమ్. ఇప్పుడు అది లేకపోతే వాళ్ళది కాదు, అందుకే రెస్ట్లెస్ అయిపోతాం. మీరు ఎప్పుడైనా గమనించి చూడండి, ఎంత ట్రావెల్ చేసినా ఇంటికి వస్తే ఒక సెక్యూరిటీ వస్తుంది. మనం ఎక్కడికి పోలేదు, ఎక్కడికి వెళ్ళిపోం, మన ఆఫీస్లో ఏం డేంజర్ ఉండదు, ఏముండదు. కానీ ఇంటికి అది కోర్. అది ఎలా బిల్డ్ అవుతుంది సార్ ఒక మనిషికి? చాలా రకరకాలుగా వస్తాయి. ఓకే, వన్ ఈస్ దేర్ కార్మిక్, పూర్వం జన్మల నుంచి కరెక్ట్ అయినది ఒకటి. తర్వాత వాళ్ళకు జరిగిన సర్కమ్స్టెన్సెస్ బట్టి, వాళ్ళకుండే ఎమోషన్ని బట్టి వస్తాయి. సో దీన్ని మనము ఎవ్రీడేలో కరెక్ట్ చెయ్యలేము. ఆ కరెక్ట్ చెయ్యలేని దాన్ని నువ్వు కరెక్ట్ చెయ్యాలని ట్రై చేస్తుంటే వాళ్ళ కోర్ డిస్టర్బ్ అయ్యి యూ విల్ బి సీన్ యాజ్ ఎ థ్రెట్. మా అమ్మ నాకు థ్రెట్ అని చూస్తుంది మైండ్. సో పాయింట్ అర్థం చేసుకోవాల్సి అంటే, ఇఫ్ షీఈ్ లైక్ దట్, ఇప్పుడు నాకు వచ్చిన నష్టం ఏంటి? కొద్దిగా ఒక అరగంట లేట్ వెళ్తుందా లేదా స్కూల్ కాలేజ్కి, లేకపోతే కొద్దిగా ఇలా మాట్లాడుతుంది, రూడ్గా కొంచెం రఫ్గా మాట్లాడుతుందండి మా అమ్మాయి అని. నాకు వచ్చిన నష్టం ఏంటి? వాడెవడో ఇంటికి వచ్చిన వ్యక్తి నా కూతురుని ఏదన్నా అనేసుకుంటాడేమో అని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది రోజు. సో దట్ ఈస్ హర్ కోర్, షీఈ్ లైక్ దట్. తనని ఇష్టపడే వాళ్ళు వస్తారేమో అని ఎందుకు ఆలోచించరు? బికాస్ దే విల్ ట్రై టు రిప్ ఆఫ్ దట్ కోర్. దీనికి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తారు. అది కూతురు కావచ్చు, తల్లి కావచ్చు. సో కోర్ ఏంటి అని అర్థం చేసుకోండి. ఎప్పుడైనా గొడవ రిపీటెడ్గా అవుతుందంటే వాట్ ఈస్ దేర్ కోర్? నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కొంతమందికి ఇల్లంతా సర్దుకుని రిలాక్స్ అవ్వాలంటుంది, కొంతమందికి రిలాక్స్ అయ్యి కాస్త మెల్లగా సర్దుకుందాం అని ఉంటుంది. వీళ్ళిద్దరికీ గొడవ. ఇంటికి రాగానే సర్దచ్చు కదా, అంతా నీట్గా పెట్టుకోవచ్చు కదా అని అమ్మ అంటుంది. ఇప్పుడే వచ్చాను, కొంచెంసేపు అలసిపోయాను, నన్ను కూర్చొని కాసేపు అయినా సర్దుతానులే అని వీళ్ళు. అక్కడ గొడవ వస్తుంది. బికాస్ దేర్ కోర్ ఈజ్ ఐ రిలాక్స్ ఫస్ట్, కాసేపు కూర్చుంటా, దెన్ ఐ విల్ డూ. వాళ్ళ కోర్ క్లియర్ అయిపోతే హ్యాపీ కూర్చోచ్చు. ఇద్దరు దే విల్ డూ ఇట్. బట్ ఆ కోర్ కరెక్షన్లో వచ్చినప్పుడే ఫైట్ వస్తుంది. ఒక్కసారి దాన్ని సింక్ చేసుకుని కూర్చోబెట్టుకుంటే, వాట్ ఈజ్ మై డాటర్స్ కోర్? నాకు ఎవరన్నా దేవుడు అక్కడ కూర్చుని చేయి, వ్రతాలు చేయి, పూజలు చేయండి, నాకు చదువు. అది అమ్మాయి కోర్. వీళ్ళ అమ్మాయి కూర్చోబెడు, కూర్చో, ఓకే కూర్చోగానే ఈమెకు అర్థమైపోతుంది, వాడు చేశాడు ఏమైంది, ఆమె వస్తే నన్ను చూడు కమెంట్ వేసింది, ఈ టైప్లో గొడవలు ఇది జరుగుతూనే ఉంటాయి. అండ్ చాలామంది మా దగ్గరకు వస్తారు కూడా. నేనంటే నువ్వు హూ ఆర్ యూ టు కరెక్ట్ హర్ కోర్? ఆ కోర్ లోపల ఉండే తన స్ట్రక్చర్, ద మ్యాంటిల్, ద కోర్, యూ కెన్ నాట్ చేంజ్. అది చేంజ్ అవ్వాలంటే స్లోగా ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ని నువ్వు దెబ్బ కొట్టి మార్చలేవు. దెబ్బ కొట్టకుండా మార్చలేవు, స్లోగా మార్చాలి. అంటే ఏ రకంగా మార్చొచ్చు? వన్ ఇస్ ఎఫర్మేషన్స్, అంటే స్లోగా చెప్పాలి. సెకండ్ ఇస్ సబ్ కాన్షియస్లీ వాళ్ళు ట్రైన్ చేయాలి. లైక్ సబ్ కాన్షియస్ గా ట్రైన్ చేయాలంటే, ఒకటి ఏదైనా హ్యాబిట్ అలవాటు చేయాలంటే మెల్లిగా వాళ్ళకి అది థ్రెట్ లా కాకుండా ట్రై చేయొచ్చు అనేది పుష్ చేయాలి. ఓకే, సబ్ కాన్షియస్ లో వాళ్ళకి సింక్ అవ్వాలి. లేకపోతే దే విల్ సీ అస్ థ్రెట్. నాకు అది భయము అని చూసిన రోజున వాడు వెళ్ళాడు. ఇప్పుడు ఒక టీచర్ అంటే భయం ఉంది, ఆ పిల్లవాడు నువ్వు ఎంత చేయి వాడి దగ్గరకు వచ్చే షాక్లో ఆగిపోతాడు. మెల్లగా వాళ్ళు ఏం కాదు, మంచోళ్ళే, టీచర్ ఏమన్నాడు క్లోజ్ అవుతాడు. అట్లాగా కరెక్షన్ ఆఫ్ కోర్ సబ్ కాన్షియస్లీ జరగాలి. దానికి ఒక సెకండ్. థర్డ్ వచ్చేసి వాళ్ళ టైం పీరియడ్. వాళ్ళు నేను చెప్తున్నట్టుగా సమ్ టైమ్స్ బ్యాడ్ కేతు, బ్యాడ్ శుక్రుడు, వాడి దాంట్లో ఒక టైం పీరియడ్ మొండిగుండి ఎక్కువ చూడు ఇట్లా ఉంటే నువ్వు గుంజిల్ది మారు. దట్ ఈస్ దర్ కోర్. దాన్ని నువ్వు మార్చాలని ప్రయత్నము చేస్తే
వాళ్ళు జన్మ జన్మలుగా పెట్టుకొచ్చిన కర్మని నువ్వు ఇంపాసిబుల్ టు స్టాప్. నేను చెప్తున్నా, సాష్టాంగ నమస్కారం పెట్టినా మారరు. అది వాళ్ళకి లోపల నుంచి వస్తుంది క్యారెక్టర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్, సమ్ అదర్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్. నువ్వు చెప్పిన మాట బ్రెయిన్కి ఎక్కించుకోవట్లంటే సంథింగ్ ఎల్స్ బ్రెయిన్లోకి వెళ్తుంది. అది గనక స్టాప్ చేయగలిగితే, అంటే సమ్వన్ ఎల్స్ ఎవరో చెప్తారు, ఊరికి మీ అమ్మ చెప్పినవన్నీ వింటావా, ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు, ఇండైరెక్ట్ గా అలాంటివి వింటే ముందు అవి ఫిల్టర్ చేసి దెన్ స్లోగా అంత కరెక్ట్ చేయాల్సి వస్తే నేనేమని చెప్తాను జనరల్గా, వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళ లైఫ్, లెట్ దెమ్. నువ్వు చెప్పాల్సిన మాత్రమే చెప్తావు, ప్రెషర్ చెయ్యవు, దేన్ని పుష్ చేయవు, చెప్పాల్సింది చెప్తాం, సైడ్కి జరిగి చూస్తాం. చాలా మంది ఏం చేస్తారు సార్, చెప్పాము తను పడింది, అప్పటి నుంచి ఇంకా దెప్పడం స్టార్ట్ చేశారు. నీకు చెప్పానా, అందుకే నా మాట వినాలి. సో ఇప్పుడు దానికి కూడా షీల్డ్ అయిపోతారు వాళ్ళు. నువ్వు చెప్పినా నేను పడ్డా నీ మాట ఒప్పుకోను. యు సీ హౌ మైండ్ ప్లేస్. అందుకని ఆ మైండ్ కరెక్షన్ కోర్ అన్నది చాలా డిస్టర్బ్ చేస్తుంది. దాన్ని స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకి దెబ్బలు తగిలి, వాళ్ళ టైం మారి, వాళ్ళ బుద్ధి మారి, అప్పుడు సెట్ అయ్యి ఇప్పుడు ఏం చేయాలి అని వస్తారు, అప్పుడు చేసుకోవచ్చు. అంతవరకు తొందరగా అందరూ కూడా రియలైజ్ అయితే, అంతవరకు మనం దూరితే మనం చెడ్డవాళ్ళం అయిపోయాము, ఆల్రెడీ వాళ్ళ విలన్ అయిపోయాము. సో ఇంకా నీ మాట అసలే వినరు. బయట ఎవడో స్ట్రీట్ మీద చెప్పిన ఎవడి మాటనే వినేస్తారు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కనుక అర్థం చేసుకుంటే అందరి లైఫ్ బాగుంటాయి సార్. థ్యాంక్ యూ సార్. నిజంగా సార్, అంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ప్రాక్టీస్ చేయడం తప్ప నో అదర్ ఆప్షన్ ఫర్ అస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.